ఇవాళ గగన్ దీక్షలో అయితే అడుగడుగునా కష్టాలు, పరీక్షలే అనమాట. గగన్ కూడా జీవించేశాడు యాక్టింగ్‌లో. అంత బావుంది. ఏడుపు కూడా తెప్పిచ్చేస్తాడనమాట. అసలేం జరిగిందో చూద్దామనమాట. ఇంకా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితే తమ కార్ టైర్ పంక్చర్ అయితే ఇంకా టైర్ ఎవరన్నా మారుస్తారేమోనని చూస్తూ ఉంటారు. ఇంకా గగన్ అక్కడికొస్తాడనమాట. నేను టైర్ మారుస్తానని చెప్పేసి గగన్ అయితే ఇంకా కార్‌లో ఉన్న స్టెప్‌ని తీసుకొచ్చి మారుస్తాడనమాట. ఇంకా గగన్ అయితే వాళ్ళ ముందు చెయ్యి అర్తిస్తాడనమాట. చెయ్యి కిందకి పెట్టి అతనైతే రూ. 100 ఇస్తాడనమాట గగన్ టైర్ మార్చినందుకు. గగన్ ఆ 100 చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. భూమి కూడా హ్యాపీగా ఫీల్ అయిద్దనమాట. భూమి నాకైతే హోప్ వచ్చింది. మా అమ్మ ముడుపుకు సంబంధించిన డబ్బులు సంపాదించగలను అనేసి గగన్ అంటాడనమాట. సరే పద బావ ముందుకెళ్తాం పని దొరుకుద్దేమోననేసి భూమి అనిద్దనమాట. ఒక ఆవిడైతే అందరినీ దానం చేయండి బాబు, అన్నం తిని 4 రోజులైంది అనేసి డబ్బులు అడుగుతూ ఉంటుందన్నమాట. ఎవ్వరూ డబ్బులు ఇవ్వరనమాట. ఇంకా ఆవిడైతే గగన్ దగ్గరకు వచ్చి అన్నం తిని 4 రోజులైంది డబ్బులు ఈ బాబు అనగానే గగన్ అయితే తను సంపాదించిన రూ. 100 అయితే ఆవిడ చేతిలో పెట్టేస్తాడనమాట. చల్లగా ఉండు బాబు అనేసి ఇంకా ఆవిడ దీవిస్తనమాట. నేను కాదమ్మా మా అమ్మ బతకాలని దీవించమ్మా అనేసి గగన్ అంటాడనమాట. మీ అమ్మ బతుకుతుంది బాబు, నిండు నూనెళ్ళు బతుకుతుంది అనేసి ఆవిడ శారదను కూడా ఆశీర్వదించి వెళ్ళిపోయిద్ది అనమాట. ఏంటి బాబా రూ. 100 ఆవిడకి ఇచ్చేసావు అనేసి భూమి అనిద్దనమాట. ఎందుకంటే ఇంకో తల్లి కూడా ఆకలి బాధతో చనిపోకూడదు, ఆకలి బాధ ఏంటో మాకు తెలుసు భూమి అనేసి గగన్ అంటాడనమాట. అలాగే ఇంకా భూమి గగన్ అయితే ముందుకెళ్తూ ఉంటారు పని కోసం అనమాట. ఒక చోట అయితే ఇంకా అయ్యా పనుంటే ఇవ్వండి అయ్యా అనేసి గగన్ అంటాడనమాట. ఇక్కడ ఎంగిల్ ప్లేట్లు ఉన్నాయి కడగాల, అలాగే అక్కడున్న కసువంతా ఊడవాలి అనేసి అతను చెప్తాడనమాట. నేను చేస్తాను పని అనేసి గగన్ ఆనందంగా ఆ ఎంగిల్ ప్లేట్లన్నీ కడుగుతాడు, కసువంతా ఊడుస్తాడు. అతను కొన్ని డబ్బులు ఇస్తాడనమాట. ఇంకా గగన్ అయితే ఇంకా కూరగాయలు అమ్ముతాడు, పండ్లు అమ్ముతాడు, ఇంకా మూటలు మోస్తాడు, ఇంకా అలవాట్లేని పనులన్నీ చేస్తాడు. ఎంతో ఇష్టంగా వాళ్ళమ్మ కోసం చేస్తాడనమాట. అలాగే డబ్బులు సంపాదించేస్తాడనమాట. పదభూమి ఇంకా డబ్బులు వచ్చేసాయి, గుడికెళ్ళి ముడుపు కడదామనేసి గగన్ అంటాడనమాట. అలా గుడికి వెళ్తూ ఉంటే ఒక అతనైతే గగన్ చేతిలో ఉన్న డబ్బులు లాక్కొని పారిపోతాడనమాట. గగన్ వాడు వెనకాలే పడతాడు. భూమి గుడికి వెళ్ళిపోయి ఉంటుందన్నమాట. ఒక చోట వాడిని పట్టుకొని ఇంకా గగన్ డబ్బులు లాక్కుంటాడనమాట. కానీ ఆ డబ్బులన్నీ లెక్క పెడితే రూ. 10 తక్కువైద్ది అనమాట. అబ్బా రూ. 10 తక్కువైంది అనేసి గగన్ అయితే అందరినీ అడుగుతూ ఉంటాడు. అయ్యా రూ. 10 ఇవ్వండి అయ్యా, రూ. 10 ఇవ్వండి అయ్యా అంటే ఒక అతను వచ్చి రూ. 10 ఇస్తాడనమాట. ఆ రూ. 10 తీసుకుంటుంటే గగన్కి ఒక విషయం గుర్తొస్తుందన్నమాట. ఇంకా ఎవరి దగ్గర బిచ్చం అడుక్కోకూడదు, కష్టపడి పనిచేసి మాత్రమే డబ్బులు తీసుకొని నువ్వు మొక్కు తీర్చాలి అనేసి సన్యాసి చెప్పిన మాటలు గగన్ గుర్తు చేసుకుంటాడనమాట. అయ్యా ఏదన్నా పని ఇవ్వండి అయ్యా, చేశాక డబ్బులు ఇవ్వండి అయ్యా అనేసి గగన్ అంటాడనమాట. సరే నా షూస్కి ఇంకా బురద అయింది క్లీన్ చేయి అనేసి అతను అంటాడనమాట. గగన్ అయితే ఇంకా షూస్ కూడా క్లీన్ చేయగానే అతనైతే ఆ రూ. 10 ఇస్తాడనమాట. ఇంకా గగన్ అయితే ఆ ముడుపు డబ్బులు తీసుకొని గుడికి అయితే వెళ్తాడనమాట. అక్కడైతే ఇంకా బిందెతో అయితే నీళ్లు పోసుకొని తలస్నానం చేసి ఇంకా గుడి చుట్టూ అయితే ఇంకా అంగ ప్రదక్షిణలు చేస్తాడనమాట. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇంకా ముడుపు కడతాడనమాట. దేవుడికైతే పూజ చేసి ఇంకా పొట్టునైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి శారద నుదుటినైతే పెడతాడనమాట. ఇంకా డాక్టర్ వచ్చి అంతా శారదను చెక్ చేసిద్దనమాట. గగన్ గారు ఇంకా మీ అమ్మకి ఏ ఇబ్బంది లేదు, మీ అమ్మ అవుట్ ఆఫ్ డేంజర్, ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది అనేసి డాక్టర్ చెప్పిద్దనమాట. ఇంకా గగన్ హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.